बीआरएस पार्टी के कार्यकर्ताओं ने राज्य के सभी किसानों के लिए ऋण माफी की मांग को लेकर पद्दोपल्ली जिले के गोदावरी खानी टाउन चौराहे पर किसान धरना दिया। रोज रेंज ने रोष व्यक्त करते हुए कहा कि सत्ता में आई कांग्रेस पार्टी बेतुकी बातें कर किसानों को आर्थिक और भावनात्मक रूप से परेशान करेगी। यहां तक कि बीआरएस पार्टी के नेतृत्व के आह्वान पर उन्होंने बड़े पैमाने पर धरना कार्यक्रम भी शुरू कर दिया। रामागुंडम के पूर्व विधायक कोरू कंट्री चंदर ने भाग लिया और कांग्रेस पार्टी सरकार से बिना किसी प्रतिबंध के सभी किसानों का ऋण माफ करने की मांग की। उन्होंने कहा कि उनकी पार्टी ने किसानों को राजा बनाने के लिए कई योजनाएं चलाई हैं। ఎన్నికలప్పుడు 40,000 కోట్లు రుణమాఫీ చేస్తామని ప్రకటించినటువంటి ఇదే రేవంత్ రెడ్డి మళ్ళొక సందర్భంలో 35,000 కోట్లు తోని సరిపోతుందని మాట్లాడినటువంటి ఈ యొక్క రేవంత్ రెడ్డి కేబినెట్ తీర్మానం 26,000 కోట్లు మాత్రమే తీర్మానం చేసి 18,000 కోట్లు మాత్రమే ఇలా రైతులకు ఇచ్చి 100కు 100% చేశాం, 2 లక్షల రుణమాఫీ చేశామని ఇలా మోసం చేస్తూ ఇలా రైతుల నోట్లో మన్ను కొడుతున్నటువంటి ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని రైతాంగమే గద్దెదించాల్సినటువంటి సందర్భం వచ్చింది। అందుకోసమే బీఆర్ఎస్ పార్టీ మొదటి నుండి ప్రజల పక్షాన, ప్రజల ఆకాంక్ష కోసం, ప్రజల ఆలోచన కోసం ఉద్యమాలు చేసినటువంటి పార్టీ ఈరోజు రైతుల పక్షాన, రైతుల కోసం ఇలాంటి ఆంక్షలు లేకుండా 100కు 100% కేసీఆర్ గారు ఇచ్చినటువంటి విధంగా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు ధర్నా చేయడం జరుగుతూ ఉన్నది।